ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే 2 డెమోస్ చూపిస్తాను. ఒకటి ల్యాండ్‌స్కేప్‌లో, ఒకటి ఫుల్ స్క్రీన్‌లో. చాలా బాగొచ్చింది. ఏది నచ్చింది కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. కానీ అది చాలా మందికి నచ్చలేదనుకుంటాను. కాబట్టి మీరు ఒక ఫోటోతోటి అయినా ట్రై చేయండి. 2 ప్రాజెక్ట్ ఇస్తాను కాబట్టి ఒకసారి డెమో చూద్దాం 2. ఎందరు పడుచులు వచ్చారు నన్ను తొందర పెట్టగా చూశారు నీవే. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నేను ఇంతకుముందు ఒక 2, 3 వీడియోస్ చేసిన ఇలాంటివి ఒప్పుకుంటా దాన్ని. దాన్ని బట్టి మాత్రమే చేసిన. ఎందుకంటే దీన్ని నేను చాలా రకాలుగా చేసుకోవచ్చు అట్లేం లేదు. కానీ నాకు ఫస్ట్ నేను చేసేటప్పుడు ఇలాగే వచ్చింది నాకు. అలాగే చేసేసిన. మేబీ మీకు నచ్చితే చాలా హ్యాపీ. నచ్చకపోతే నెక్స్ట్ టైం ఇంకా బెటర్‌గా చేయనీకి మాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా? ఇక్కడ నేను మీకైతే ఒకటే నేను ఇందులో ఒక గర్ల్ ఫోటో కూడా యూజ్ చేసిన కదా! ఫోటో లింకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. వీలుంటే వేరే ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఆ ఫోటోది ఓకే. కానీ క్వాలిటీ కొంచెం లో ఉంది. నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అది కొంచెం బాగుంటది క్వాలిటీ అనేది. 3 ఎంబీనో, 4 ఎంబీ ఉంటదది. ట్రై చేయండి. క్వాలిటీ కూడా బెటర్ ఉంటది. ఓకే. మీరు ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేద్దామని అనుకుంటే నేను ఒక సైడ్ చెప్తాను. అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని నేను చాలా సార్లు చెప్పాను. ఓకే. నేను ఆల్రెడీ సేవ్ చేసుకొని పెట్టుకున్నా అది. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు తొందరగా వెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మళ్ళీ సైడ్ ఓపెన్ చేయడం, మళ్ళీ ఇది చేయడం ఎందుకు కాబట్టి ఇక్కడ నుంచి ఫోటో తీసుకోవడం. ఓకే. ఏదైనా ఒక ఫోటో తీసుకోండి. కొంచెం వెయిట్ చేసిన తర్వాత ఫోటో రిమూవ్ చేస్తుంది. క్వాలిటీ అయితే 1% కూడా లాస్ కాదు. బెస్ట్ అవుట్‌పుట్ వస్తది. నేను చాలా సార్లు చెప్పాను కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. బెస్ట్ అవుట్‌పుట్ రావాలి అంటే ఆ వీడియోలో ఏందంటే ఫోటో అనేది కొంచెం జూమ్ అవుతూ ఉండాలి. క్వాలిటీ కూడా బాగుండాలి. ఎందుకంటే క్వాలిటీ ఎందుకు బాగుండాలంటే ఇప్పుడు బ్లాక్ కలర్ కానీ వేరే కలర్ ఉంటే కొంచెం మ్యాచింగ్ క్వాలిటీ బ్లర్ కొంచెం క్వాలిటీ లో ఉన్నా కూడా కవర్ చేసేస్తది. ఓకే. ఇక్కడ నేను ఇక్కడ నుంచి సేవ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి. కింద సేవ్ డౌన్‌లోడ్ ఉంటది. డౌన్ చేసుకుంటా. ఓకే. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్నైతే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేసుకుంటే మీకు డైరెక్ట్‌గా ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫోటో క్వాలిటీ కూడా బెటర్‌గా అయితే వస్తుంది. ఓకే. ఫోటో ఎంత జూమ్ చేసినా మీ ఫోటో కూడా క్వాలిటీ బాగానే ఉండాలి. క్వాలిటీ కోసం రెమినీ యాప్ అయితే యూజ్ చేయండి. లేకపోతే వీమేక్ యాప్ అయితే ఉంటది. బెటర్ క్వాలిటీ అవుట్‌పుట్ రావాలంటే రెమినీ అయితే కొంచెం ఫిల్టర్ చేస్తుంది కానీ వీమేక్ ఫిల్టర్ ఏం చేయదు. మీకు ఎంత జూమ్ చేసినా కూడా అవుట్‌పుట్ అయితే బాగొస్తది. క్రాక్ అనేది కాదు. ఓకే. ట్రై చేయండి వీమేక్ యాప్‌లో. ఏదైనా 2 ట్రై చేయండి. నో ప్రాబ్లమ్. ఫస్ట్ వీమేక్‌లో చేసేయండి. దాని తర్వాత రెమినీ యాప్. ఓకే. ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి చేంజ్ చేస్తాను. వేరే ఫోటోతోటి రీప్లేస్ పెడదాం. గర్ల్ ఫోటోనే ట్రై చేద్దాం. ఓకే. చేసిన సెట్ అయిపోయింది. సరిగ్గా సెట్ కాకపోతే అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు మనం ఇలా. ఓకే. ఇక్కడ చూడండి. మీకు ఫస్ట్ అయితే ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ అడ్జస్ట్‌మెంట్ చేసుకుందాం దీన్ని. చూడండి బాగొచ్చింది. ఓకే. ఇక్కడ సెకండ్ ఫోటో కూడా ఇక్కడ ఇంకో ఫోటో ఉంటది. ఇక్కడ టాప్‌లో ఇక్కడ చూడండి. ఎందుకంటే ఇందులో గర్ల్ ఫోటో ఇక్కడ స్టార్టింగ్‌లో ఇది బాగుంటది. ఎందరు పడుచులు వచ్చారు. ఇది బాగుంది. గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా పెట్టుకోవచ్చు దీన్ని. నేను ఇదే సాంగ్ మీద వేరేలాగా ఒకటి ట్రై చేస్తాను. ఓకే. అంతే. చేంజ్ చేద్దామంటే ట్రై చేయండి అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి.